రాజన్న విగ్రహావిష్కరణ నాటి వివాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మంత్రి కొలుసు పార్థసారథికి మరో వివాదం మెడకు చుట్టుకుంది. ఆయన అనుచరులు నూజివీడు నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారనేది తాజా ఆరోపణ. పైగా ఇది పొరుగు నియోజకవర్గపు ఎమ్మెల్యే సాక్షాత్తు టీడీపీ ప్రధాన కార్యాలయంలో చేసిన ఆరోపణ. దీనికి మంత్రి అనుచరులు గట్టిగానే సమాధానం ఇచ్చినా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకపోవటం మంత్రికి ఇబ్బందికరంగా తయారైంది. టీడీపీలోకి వచ్చిన ఇద్దరు మాజీ వైసీపీ నాయకుల మధ్య ఈ పోరు ఎటు దారి తీస్తుందో తెలుగు తమ్ముళ్లకు అంతు చిక్కటం లేదట. మంత్రి కొలుసు పార్థసారథి సీనియర్ రాజకీయ నాయకుడు. తండ్రి రెడ్డయ్య మాధవ్ మాజీ ఎమ్మెల్యే. అలా రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పార్థసారథి 2004లో ఉయ్యూరు నుంచి 2009, 2019లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో ఇమడలేక టీడీపీలోకి రావటం, టీడీపీ నూజివీడు టికెట్ దక్కటం, గెలవటం, మళ్లీ మంత్రి పదవి చేపట్టడం చకచకా జరిగిపోయాయి. సమాచార పౌర సంబంధాల శాఖతో పాటు గృహ నిర్మాణ శాఖ కూడా ఆయనదే. అలా 2 పార్టీలోనూ వరుసగా మంత్రి పదవి దక్కిన ఏకైక నాయకుడు పార్థసారథి. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన 2017లో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మీద ఓడిపోయారు. వంశీ వైసీపీ వైపు మొగ్గటంతో అక్కడ ఉండలేకపోయారు యార్లగడ్డ. ఎన్నికలకు ఏడాది ముందే టీడీపీలో చేరి అదే వంశీ మీద 36,000 మెజార్టీతో గెలిచారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి అయిన పార్థసారథి విషయంలో కీలకమైన ఆరోపణలు చేయటం సంచలనం కలిగించింది. పైగా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే మీడియా సమక్షంలో పార్థసారథి అనుచరుల అక్రమ మైనింగ్ మీద ఆరోపణలు చేశారు. గన్నవరం పరిధిలో వైసీపీ నాయకులకు చెందిన లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారని, వాటిని సీజ్ చేసిన సందర్భాల్లో మంత్రి పార్థసారథి ఫోన్ చేసి వాటిని విడిపించినట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. 2 ప్రముఖ కంపెనీలు హైవేలు నిర్మించినాయి. ఒకటేమో నిడమానుడి దగ్గర నుంచి కల్పర టోల్గేట్ వరకు, ఇంకోటేమో వెస్టర్న్ బైపాస్. కానీ వీళ్ళందరికీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటీపీఎస్ నుంచి బూడిద ఎంత తీసుకున్నారు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేని అడిగితే మన ఊరినే లెక్కలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో గన్నవరం, నాకు పేరు వచ్చిన కూడా నాకు ఇష్టం లేదు, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మాజీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నాళ్ళు ఇవాళ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి, నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న పరిస్థితి. అలాగే కడియాల సతీష్ కుమార్ అనే అతను ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్లో అతను A1గా ఉన్నాడని ప్రాథమిక సమాచారం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దానికి కూడా మాజీ శాసనసభ్యులైన కుడివాడ అతనిదే ఆళ్ళ లారీలే ఇవాళ కూడా నూజివీడు తిరుగుతుంది అని రోజు నా దగ్గరకు వచ్చి గోలబెట్టే పరిస్థితి. మేబీ లారీల పేర్లు మార్చి ఉంటారు, నాకు లోతుల్లోకి తెలియదు. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. తప్పు చేసే వాళ్ళని శిక్షించే ప్రసక్తి ఉంటుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. నిజానికి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు జోగి రమేష్తో కలిసి వేదిక పంచుకోవటం మీద టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినప్పటి నుంచి పార్థసారథి కొంత డిఫెన్స్లో పడ్డారు. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు. పశ్చాత్తాపంతో ఆ వ్యవహారం సద్దుమరిగిందని అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఈ వ్యవహారం తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆయన అనుచరులు యార్లగడ్డ వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్ ఆరోపణలను ఖండించారు. అక్కడ మైనింగ్ విషయంలో ముద్రపల్లి వెంకటేశ్వరరావు అనే మాజీ శాసనసభ్యుడు ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, కలెక్టర్కి లెటర్లు పెట్టారు. ఆయన అధిక సాక్ష్యాలు సహా ఉన్నాయి. అక్కడ మైనింగ్ జరగకపోతే ఈ లెటర్లు పెట్టాల్సిన అవసరం మాజీ అంటే సొంత పార్టీ అయి ఉండి పక్క శాసనసభ్యుడు, పక్క మినిస్టరు అవినీతి చేస్తారని చెప్పడం అంటే ఆధారం లేకుండా చేస్తారా? ఆధారం లేకుండా మీరు ఆరోపణలు చేస్తారా? ఆధారాలు ఉంటాయి. అయినా ఇవాళ మైనింగ్ తో అక్కడ మీకు మైనింగ్ పర్మిషన్ అక్కడ ఉందా? అక్రమ మైనింగ్ తోటతో పర్మిషన్ ఉందా? ఉంది. 2026 దాకా ఒకటి పైన పర్మిషన్ ఉంది. ఆడి మైనింగ్ మొత్తం తోవేసి ఉంది. రండి వెళ్దాం, మన ప్లాట్లోకి వెళ్దాం, రండి చూద్దాం. అక్కడ పర్మిషన్ ఎవరికి ఉన్నాయి, మైనింగ్ అక్కడ ఎందుకు తోముతున్నారు?
దానికి మీరు రద్దు చేస్తున్నారు. మీరు ఏమనుకుంటారు? మీరు కూర్చున్నారండి, మీరెవరు అనుచరులేదు చెంచగలు ఉన్న చెప్పి ప్రశ్న పెట్టి సరిపోదు. ఇక్కడ మా శాసనసభ ఒకటే చెప్పారు, ఏదన్నా కానీ ఎలక్షన్కి వచ్చే ముందు కూడా, నా హయాంలో గన్నవరం కాల్సిన అభివృద్ధి తప్ప అవినీతికి తావివ్వను, కోరీలు తోవను, కబ్జాలు చేయను, మైనింగ్ ఏది అనేక రకంగా ప్రజలు సేవ చేయడానికి వచ్చాను తప్ప ఎక్కడ అవినీతి చేయడం రాలేదనే మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఇవాళ కూడా అదే కాన్సెప్ట్ నడుపుతున్నారు. అయితే గన్నవరం టీడీపీ నాయకులు యార్లగడ్డకు అనుకూలంగా, మంత్రి పార్థసారథికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మీడియా ముందు విరుచుకుపడ్డారు. నూజివీడు నియోజకవర్గం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు తీవ్రతరం చేశారు. వైసీపీ నేతలకు చెందిన జేసీబీలు, ప్రొక్లైన్లు, లారీలను అక్రమ మైనింగ్కు వాడుతున్నారని యార్లగడ్డ ఆరోపణలనే మరింత గట్టిగా వినిపించారు. ఇలా ఉండగా నూజివీడులో మంత్రి పార్థసారథి అనుచరులు కూడా ధీటుగానే సమాధానం చెప్పారు. మంత్రిని వివాదాల్లోకి నెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ నూజివీడు తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు. నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ అబద్దమని చెబుతూ అవగాహన లేకుండా అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డకు హితవు పలికారు. నూజివీడు కాన్స్టిట్యున్సీలో అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటున్నారు. ఆ అక్రమ మైనింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఆయన వచ్చి మాకు తెలవకుండా అక్రమ మైనింగ్ ఎక్కడ జరగట్లా. ఆయన వచ్చి చూపిస్తే అక్రమ మైనింగ్ ఎక్కడో ఆయన మేము కలిసి చూస్తాం, అక్రమ మైనింగ్ అయితే ఆపుదాం. అదేవిధంగా లారీలు, కొడాలని లారీలో, వంశీ లారీలో లేదా వంశీ మిషన్లో, కొడాలని మిషన్లో ఇక్కడే తిరుగుతుంది నూజివీడు కాన్స్టిట్యున్సీ అంటున్నారు. అవి ఎలా అనేది మీరు ప్రూవ్ చేయండి. ఆ ప్రూవ్ చేస్తే మేము కూడా మీకు సారి ఇచ్చి అవి ఇక్కడ తిరగకుండా ఆపుదాం. అంతేగాని ఒక మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో మీరు వచ్చి ఒక నిందేసేసి అక్రమ మైనింగ్ జరుగుతుందని ఒక మాట అనేసేస్తే అది కాన్స్టిట్యున్సీకి అంతా, మినిస్టర్ గారికి అందరికి కూడా ఇది తెలుగుదేశం పార్టీ అందరికీ మచ్చది. అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం మౌనంగా ఉండటానికి కారణమేంటో తెలుగు తమ్ముళ్లకు అంతుచిక్కటం లేదు. ఇద్దరూ వైసీపీ నుంచి వచ్చిన నాయకులే అయినా ఎందుకలా ఆరోపణలు చేసుకుంటున్నారనేది మరో ప్రశ్న. నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సొంత మంత్రి మీద ఒక ఎమ్మెల్యే ఆరోపణలు చేసినా అధిష్టానం మౌనంగా ఉందంటే ఆ ఎమ్మెల్యేని పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తున్నట్లా? కృష్ణా జిల్లాలో కలకలం రేపుతున్న ఈ వివాదానికి తెరపడేదెప్పుడో, మంత్రి పార్థసారథికి ఇంటిపోరు తప్పేదెప్పుడో.